ఎవరు ఎవరో చెప్పుకో చూద్దాం. రాజేషా? రాజేషా? రాజేష్ ఎవరు? కాదు 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 కాదు, హరీష్ అనుకుంటా. హరీషా? హరీష్ ఎవరు? మగవాళ్ళ పేర్లు చెప్తావేంటి? నేను ఆడపిల్లను. కాదు, జ్యోతి అని అల్లరి పిల్లవి. ఎలా గుర్తుపట్టావు? నిన్నెలా మర్చిపోతాను? అయినా కళ్ళు మూసి ఆట పట్టించాలనుకున్న దానివి గొంతు మార్చాలి కదా. ఓ అవునే, నిన్ను ఏమార్చడం చాలా కష్టం. దివ్య గారు, ఈ అమ్మాయి ఎవరు? తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఏమి? ఎవరైతను? చెప్పడం మర్చిపోయానే నిన్ను చూసి. తను నా హస్బెండ్. ఓ, మీ హస్బెండా? హాయ్ సార్, హౌ ఆర్ యూ? నైస్ టు మీట్ యూ. మీ పేరు? హర్ష. ఆయన ప్రముఖ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి. మై గాడ్, మీరు రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయా? అంటే మీరు కూడా మా దివ్యలాగా లాయరా? దివ్య గారు, మీరు లాయరా? అదేంటి సార్, మీకు తెలీదా? తను నేను వైజాగ్ లో లా చేశాం. తను మాస్టర్ ఆఫ్ లా లో గోల్డ్ మెడలిస్ట్. నిజమా దివ్య గారు? తన హస్బెండ్ అయ్యుండి ఆ విషయం మీకు తెలియకపోవడం ఏంటి? నిజంగా నాకు తెలియదండి. దివ్య గారు, ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? చెప్పే అవసరం సందర్భం రాలేదండి. అమెరికాలో ఎంబీఏ చేశారు, వైజాగ్ లో లా చేశారు, హైదరాబాద్ లో టీచర్ గా ఎందుకు చేశారు? టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. నిజంగా మీరు మల్టీ టాలెంటెడ్ అండి. మరి మా దివ్య అంటే ఏమనుకున్నారు? న్యాయశాస్త్రాన్ని మంచినీళ్ళలా తాగేస్తుంది. తన టాలెంట్ కి యూనివర్సిటీ మొత్తం కలిసి నోరెళ్లబెట్టారు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకే, చాలా ఆపు. చూడండి, మీరు చేస్తున్నది చాలా తప్పు. అందంగా లేదనో లావుగా ఉందనో కట్టుకున్న భార్యని వదిలేయటం కరెక్ట్ కాదండి. భార్య అంటే తల్లితో సమానం. మన అమ్మ అందంగా లేదని, వికారంగా ఉంది అని వదిలేస్తామా? మీ అమ్మ కూడా మీతో జీవితాంతం ఉండదండి. మీ కడ వరకు తోడుగా ఉండేది మీ భార్య మాత్రమే. అందుకేనమ్మా ఆ గుండె ఏనుగును వదిలించుకొని ఈ సన్నజాజిని పెళ్లి చేసుకున్నాను. ఇదే నా లైఫ్ లాంగ్ వైఫ్. ఈరోజే విడాకులు వచ్చేస్తే మేము మా విడాకులు కట్టుకుంటాం. మీరు చెప్పే అందం, లావు ఏవి శాశ్వతం కాదు. అనవసరంగా బంగారం లాంటి భార్యని దూరం చేసుకుని భ్రమల వెంట పడకండి. మీరు చీకొట్టినా సరే తను మీరే కావాలంటోంది. తనకి ఒక గతి లేక కాదు, మీపై ప్రేమతో, ఇష్టంతో. అర్థం చేసుకోండి. నాకు అది అవసరం లేదమ్మా, నాకు ఇదే కావాలి. అయినా వీళ్ళతో మనకెందుకు? రావే కాబోయే నా పిల్లమ్మ. అరే, చూసారమ్మా, నా కళ్ళ ముందే ఇంకో అమ్మాయితో ఎలా ఉన్నాడో నాకెలా ఉంటుందమ్మా? రోజు తాగొచ్చి దాన్నే ఇంటికి తీసుకొస్తాడు.
అయినా భరించాను. ఆయనే కావాలనుకుంటున్నాను, ఆయనకేమో నేను అవసరం లేదు. మీరే చెప్పండి అమ్మా, నాకు చావే శరణ్యం, చావే శరణ్యం. అయ్యో ఏడవకండమ్మా. చూడండి, మీ భర్తని మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. నన్ను నమ్మండి. అవునండి, మీరు ధైర్యంగా ఉండండి. మా దివ్య మీ తరపున వాదించి గెలిపిస్తుంది. వాదించేది నేను కాదండి, జ్యోతి. నేనా? నువ్వు ధైర్యంగా పోరాడు, నీ వెనక నేనున్నాను. ఓకే దివ్య, నీ మాటలు నాకు మంచి మోటివేషన్, కాన్ఫిడెన్స్ ని ఇచ్చాయి. థ్యాంక్ యూ. తన కోసం నేను ఫైట్ చేస్తాను. కానీ దివ్య గారు, మీరు వాదిస్తే బాగుంటుంది కదా. కోర్టులో మామ కోడళ్ళ సవాళ్లను చూస్తూ నేను ఎంజాయ్ చేసేవాణ్ణి. లేదండి, కోర్టులో మావయ్య గారికి నేను ఎదురు తిరగదలుచుకోలేదు. ఆయనంటే నాకు చాలా గౌరవం. నేను వాదించి గెలిస్తే నేను గెలిచాను అన్న సంతోషం కన్నా ఆయన ఓడిపోయారన్న బాధే నన్ను ఎక్కువగా బాధిస్తుంది. లాయర్ అన్నాక గెలుపోవటంలు సహజం కదండి, ఆయన సీరియస్ గా తీసుకోరు. జ్యోతి వాదించి గెలిస్తే సీరియస్ గా తీసుకోరు, అదే నేను వాదించి గెలిస్తే ఫీల్ అవుతారు. అది కాదండి మీరు. అబ్బా ఆపండి. రాక రాక నేను కేసు వాదించే ఛాన్స్ వచ్చింది. నేను గెలిచి నన్ను పెళ్లి చేసుకోనివ్వండి. ప్లీజ్ ఒప్పుకోండి హర్ష గారు. సరే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి ఈ తల్లికి ఆ గౌరవం ఇవ్వండి, యువర్ ఆనర్. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నానమ్మా. యు ఆర్ రైట్. నారిని మించిన వీరులు, తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. ఆ బిడ్డ ఆ తల్లికే సొంతమని తీర్పునిస్తున్నాను. యువర్ ఆనర్, తను లాయర్ కాదు. ఆమె వాదనలు మీరెలా పరిగణలోకి తీసుకుంటారు? ప్రసాద్, మీ ఇంటికి వచ్చిన రోజే అనుకున్నానయ్యా, మీ కోడలు చాలా గొప్ప వ్యక్తి అని. వండర్ఫుల్. అది కాదు సార్, నా క్లయింట్ తనకు కూతురు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పవయ్యా. వాళ్ళను పెంచి ప్రయోజకులను చేయమను. ఈ పాప మాత్రం తల్లితోనే ఉంటుంది. ఇంకోసారి మీ తీర్పును పునఃపరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ప్రసాదు, తీర్పు మార్చి చెప్పడం అంటే మనల్ని కని పెంచి పెద్ద చేసిన మన కన్న తల్లుల్ని, ఈ న్యాయదేవతను అవమానించినట్టే. నేను ఇచ్చిన తీర్పు సమంజసం, న్యాయబద్ధమైందని మరోసారి ధృవీకరిస్తూ కోర్టుకు మధ్యాహ్న భోజన విరామం ఇస్తున్నాను.
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నానమ్మా. ఈ పాప మాత్రం తల్లితోనే ఉంటుంది. ప్రసాద్ గారు కేసు ఓడిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా. ఆ ప్రసాద్ గారు తన కోడల చేతిలో ఓడిపోవడం ఎంత అవమానం. ఎక్కడ దివే ఎక్కడ? అదేంటి దివ్య గారు, కోర్టులో మా నాన్నగారికి వ్యతిరేకంగా నోరు తెరవమన్నారు. అరే, పూనకం వచ్చిన పోలేరమ్మలా రెచ్చిపోయారేంటండి? ఆ తల్లి కూతురు మిమ్మల్ని అంతలా కదిలించారా? ఆ తల్లిని చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చిందండి. గతం మర్చిపోయిన అమ్మ నాన్నకు దూరమై నన్ను అన్నయ్యని పెంచడానికి ఎన్ని కష్టాలు పడిందో గుర్తొచ్చాయి. మా పిన్నితో పరిస్థితులతో మా అమ్మ ఒక పెద్ద యుద్ధమే చేసింది. విధికి ఎదురెళ్ళింది. మా అమ్మే నాకు స్ఫూర్తండి. నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒక్కసారి మా అమ్మని తలుచుకుంటే చాలు, ఆ కష్టాన్ని దాటే ధైర్యం వస్తుంది. నేను గెలవగలను అనే నమ్మకం వస్తుంది. అలాంటి అమ్మ ఉండటం మీ అదృష్టం అండి. మీలాంటి అమ్మాయి నా భార్య అవటం నా అదృష్టం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు ఇలా సపోర్ట్ ఇవ్వడం నాకు హ్యాపీగా ఉంది. పదండి వెళ్దాం. పదండి. నీకెంత ధైర్యం ఉంటే కోర్టులో మీ మావయ్య గారికి వ్యతిరేకంగా వాదిస్తావు? ఆయన కేసునే ఓడిస్తావా? నువ్వు చేసేది ఏమి బాగాలేదమ్మాయి. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. నా భోజనం అయింది, మీరు తినండి. ఏంటత్తయ్య, మీకు కూడా వడ్డించమంటారా? వదిలేండి, మా పిన్నికి కడుపు నిండిపోయినట్టుంది. దివ్య, నేను పెట్టిన నాన్ వెజ్ని వెజ్గా మార్చి నన్నే ఏమారుస్తారా? మీ అత్తయ్యకి అనుకూలంగా ఆయన దగ్గర మాట తీసుకుంటారా? చెప్తా మీ సంగతి. ఏంటి పిన్ని, ఏదో మైండ్ వాయిస్ ఏదో అనుకుంటున్నట్టున్నారు? ఏముందండి, మావయ్య గారితో మనల్ని తిట్టించాలని పాపం కష్టపడి తప్పించిన నాన్ వెజ్ వంటలు ఏమయ్యాయో అని ఆలోచిస్తున్నారు. అంతేగా అత్తయ్య? సారీ పిన్ని, మీరు పెట్టిన నాన్ వెజ్కి ప్రాణాలు వచ్చి ఎగిరిపోయాయి. అందుకే పప్పు రసం తీసుకొచ్చాం. నేను నాన్ వెజ్ పెట్టడం ఏంటి? వెజ్ కర్రీసే పెట్టాను. అవునా అత్తయ్య? అత్తయ్య మంచిదే. మీరు చేసిన పని వల్ల మా అత్తయ్యకి మంచి జరిగింది. ఎనీవే, మీకు థ్యాంక్స్. మీరేం చేసినా మాకు మంచి జరుగుతోంది. కావాలంటే మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నించకుండా ఎలా ఉంటారండి?
మా అత్తయ్య అంత ఈజీగా వదిలేయరు కదా. హేయ్, నా సంగతి ఇంకా మీకు తెలీదు. మీకే దివ్య గురించి తెలీదు. ఇందాక కోర్టులో ఏం చేసిందో చూశారు కదా. విజిల్స్ క్లాప్స్ తో కోర్టు దద్దరిల్లిపోయింది. ఇప్పుడు ఇంకో కేసు వస్తుంది. సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగే అన్ని ఓటములు బాధ పెట్టవు. ఈ కేసు అలాంటిదే. కోర్టులో నా వాదనలు ఓడిపోయి ఉండొచ్చు, కానీ దివ్య వాదన నాకంటే చాలా గొప్పగా ఉంది. కోర్టులో ఎమోషన్స్కి అతీతంగా ఉండే జడ్జి గారు కూడా దివ్య వాదిస్తుంటే చప్పట్లు కొట్టబోయి ఆగిపోయారు. నేను కూడా తనలా అంతే ఉద్వేగానికి లోనయ్యాను. దివ్య అలా మాట్లాడుతుంటే నా కోడలకు నాకంటే ఎక్కువ తెలుసని గర్వంగా అనిపించింది. తనలో ఏదో శక్తి ఉంది భువన. దాని మొహం ఏదో 4 పుస్తకాలు చదివో ఇంటర్నెట్లో చూసో బట్టి కొట్టి చెప్పింది. అది నీకంటే తెలివైందేం కాదు. దాన్ని వెనకేసుకొచ్చి పొగడకో. నీకు తెలియదు భువన, దివ్య సామాన్యురాలైతే కాదు. తన తండ్రి ఎవరో తెలుసా నీకు? సూర్యదేవర జైసూర్య, లెజెండరీ బిజినెస్ మ్యాన్. తన అమ్మమ్మ ద గ్రేట్ డేరింగ్ అండ్ డైనమిక్ స్వరూప శ్రీనివాస్, ఐరన్ లేడీ. ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి చెప్పు? దివ్యకి అవన్నీ వచ్చాయి. నువ్విలాగే దాన్ని పొగుడుతూ ఉండు, అది నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. దాని మాయలో పడి నువ్వెవరో మర్చిపోతున్నావు. ఈ సిటీలోనే హైయెస్ట్ పేడ్ లాయర్ నువ్వు. ఈ ట్విన్ సిటీస్ లో మిగతా లాయర్స్ కి ఎన్ని కేసులొస్తాయో నీ ఒక్కడికి అన్ని కేసులొస్తాయి. నువ్వు వాదించి ఓడిపోయిన కేసులే లేవు. ది లెజెండరీ లాయర్ నువ్వు. ఎస్, ఆఫ్ కోర్స్. బట్ దివ్య దివ్య లేదు, దిష్టి బొమ్మ లేదు. మళ్ళీ దాన్ని పొగడకో. ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే నీకొచ్చే కేసులన్నీ దానికి పోతాయి. నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఈగల దోమలు తోలుకోవాలి. మళ్ళీ దాన్ని కోర్టులో అడుగు పెట్టనివ్వకు. ఒకవేళ వచ్చినా నోరు తెరవనివ్వకు. నీ పరువు కాపాడుకో, నీ విలువ పెంచుకో. అర్థమైందా? సరే భువన, నా గురించి నాకంటే నువ్వే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నావు. ఏదో ఒక కేసు గెలిచినంత మాత్రాన దివ్య అన్ని కేసులు గెలుస్తుందనుకోవటం పొరపాటు. లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ. పద. తనకి ప్రాక్టీస్ చేయటం ఇష్టం లేదట. కాస్త నువ్వైనా చెప్పి ప్రాక్టీస్ చేయించు. ఇలాంటి యంగ్ టాలెంటెడ్ లాయర్స్ మన దేశానికి ఎంతో అవసరం. షూర్ సార్. చీఫ్ జస్టిస్ గారితో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఈ రోజు కేసులు వాయిదా వేశాను. నెక్స్ట్ హీరింగ్ లో కలుద్దాం. వస్తానమ్మాయి. See you, sir. అన్నట్టు వీళ్ల తొలి రాత్రి జరిపించావా ప్రసాదు? ఇంకా లేదు సార్. ఇంకెందుకయ్యా ఆలస్యం? పెళ్ళైపోయింది, వ్రతం అయిపోయింది. దేని గురించి ఇంకా వెయిటింగు? త్వరగా ఆ కార్యం కూడా జరిపించు. అలాగే సార్. ఈ రోజే పంతులు గారితో మాట్లాడతాను. మాట్లాడవయ్యా. త్వరగా మనవన్నో మనవరాలనో చూడాలని లేదా నీకు? మాకు లేని తొందర ఈ ముసలోడికెందుకు? కోర్టులో కేసుల్లాగా వాయిదా వేయకు. వెంటనే జరిపించు. ఓకే? అదేంటమ్మాయి,
నువ్వు లా చదివినట్టు నాకు చెప్పలేదు. ఎంబీఏతో పాటు లా కూడా చేశాను మావయ్య. ఆ విషయం మీతో చెప్పే సందర్భం రాలేదు. ఇంకా ఏమేం చదివావో చెప్పమ్మా. లేదంటే మీ కోడల గురించి మీకే తెలీదా అని బయట వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది. మనుషుల్ని సమాజాన్ని బాగా చదివింది. వెరీ గుడ్. ఈ రోజు ఇక కోర్టు లేదట. మేం పంతులు గారిని కలిసి వస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే. పద. వెళ్దామా అండి? ఆ శారీని దీపు ఆ మల్లికిచ్చాడని చెప్పకపోతే ఆ నింద సీతాలపై పడుతుంది కదండి. అంతదాకా వచ్చినప్పుడు అసలు విషయం చెప్దాం. అప్పటి వరకు ఏం తెలియనట్టే ఉందాం. దీపు వల్ల ఒక అమాయకురాల జీవితం నాశనం అవుతుందండి. మళ్ళీ అమాయకురాల్లా కనబడట్లేదండి. నేను మోసపోయాను. తను అసాధ్యురాల్లా ఉంది. దేవుడు దయ వల్ల తను దీపుకి భార్యగా రావాలి. అప్పుడుంటుంది మా నాన్నకు పిన్నికి రోజు గొడవే. చిచి, అలా కోరుకోకండి. రాను రాను మీలో ప్రతీకారం ఎక్కువ అయిపోతుంది. మరి వాళ్ళేమైనా తక్కువ తిన్నారా అండి? మంగా, మధ్యాహ్నం భోంచేసావా? నాన్నమ్మ పెట్టిందిగా, కడుపు నిండా తిన్నాను మమ్మీ. వెరీ గుడ్ బంగారం. నువ్వు రోజు కడుపు నిండా తినాలి. అప్పుడే స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటావు. ఓకే హర్ష డాడీ, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి? రండి చెప్తాను, రండి. ఏంటి సడన్ గా వచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది బావగారు. మిమ్మల్ని చూడాలని పిల్లలు ఒకటే గోల చేస్తున్నారు బావగారు. అందుకే కూర్చోండి. కూర్చో. రాగిజావ తీసుకోండి, వంటికి చలవ చేస్తుంది. నాకు ఈ రాగిజావ అంటే చాలా ఇష్టం అత్తయ్య. నాకు కూడా మావయ్య. మావయ్య? ఎవరే నీకు మావయ్య? హే, శ్రీ అవుట్, శ్రీ అవుట్, శ్రీ అవుట్.
అయ్యో మీరా ఆంటీ, సారీ. మంగ నీకేమవుతుంది? అయ్యో బావా, అలా చెప్పకూడదు. ఈ చిన్న నాన్నమ్మ కూడా చేస్తుంది. మంగకి నేను బావా, మంగ నాకు మరదలు. మంగకి నువ్వు బావెలా అయ్యావు? ఎలా అంటే మంగ మా అత్తయ్య కూతురు. లేదు లేదు, నేను వాళ్ళ కూతుర్ని కాదు. నువ్వు మా అత్తయ్య కూతురే కదా మంగ? కాదు శ్రేయ, నేను వేరే. ఆపవే నీ నాటకాలు. వేలడంత లేవు, నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా? లేదండి, వీళ్ళే అబద్ధం చెప్తున్నారు. ఈ జై నాకు బావ కాదు. అదేంటి మంగ, ఎందుకలా చెప్తున్నావు? నేను నీకు బావను కదా. లేదు జై, నేను నీకు ఏమీ కాను. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మంగ హార్ట్ సర్జరీ గురించి నువ్వేం దిగులు పడకు దివ్య. ఎంత ఖర్చైనా సరే నా మేనకోడల్ని నేను బ్రతికించుకుంటాను. లేదన్నయ్య, నాకు మీ డబ్బొద్దు. అదేంటమ్మా, నా డబ్బు నీ డబ్బు ఏంటి? అయినా మన ఆస్తిలో సగం నీది, అది నేనేం దానం చేయట్లేదు. సగం వాటా తీసుకోవడం నీ హక్కు. నా హక్కులు అధికారాలు వద్దన్నయ్య. ఇక్కడ నేను హాయిగా ఉన్నాను. ఆ ఆస్తిలో నాకు సింగిల్ రూపీ కూడా వద్దు. ఎందుకొద్దమ్మా? శశి తీసుకోవద్దని చెప్పిందా? బాగుంది, నాపై నిందేస్తున్నారా? మీ ఆస్తి మీ చెల్లెలకు పంచిస్తే నేనెందుకు అడ్డుపడతాను? వదినేం చెప్పలేదన్నయ్య, నాకే ఎందుకో అనిపించి వద్దంటున్నానంతే. నిజం చెప్పు దివ్య, ఆస్తిలో వాటా తీసుకోకూడదని నిన్నెవరైనా బెదిరించారా? చెప్పమ్మా, లేదంటే మీ అన్నయ్య గారు నన్ను అనుమానిస్తారు. లేదన్నయ్య, నన్నెవరూ ఏమీ అనలేదు. నన్ను భయపెట్టలేదు కూడా. నాకే ఇష్టం లేదు. పదండి. ఇష్టం లేకపోవడానికి కారణం ఉంటుంది కదమ్మా. అయినా డబ్బు లేకుండా ఎలా బ్రతుకుతావు? నేనున్నాను కదా బావగారు. నేనుండగా మంగకు దివ్యకు ఎలాంటి లోటు రానివ్వను. ప్రసాద్, ప్రసాద్. అవును బాబు, భగవంతుడి దయ వల్ల మాకు ఎంతో కొంత ఆస్తుంది. మేం బ్రతకడానికి అది చాలు. నీకు ఆస్తి లేదని కాదత్తయ్య, నా సంతృప్తి కోసం నా చెల్లెలికి మా ఆస్తిలో సగం వాటా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమండి? ప్రసాద్, అది మీ మంచి మనసు బావగారు, కానీ మమ్మల్ని క్షమించండి బావగారు. ఆస్తిలో వాటా తీసుకోవటం దివ్యగారికి ఇష్టం లేదు. దయచేసి తనని బలవంత పెట్టకండి. మంగ బాధ్యత మాది. నేను తన తండ్రిని. నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆఫీస్ రూమ్ లో ఏమైనా ఉన్నాడా? ఇన్నాళ్ళు నన్ను పిచ్చువాణ్ణి చేశావు కదరా, ఇప్పుడు నిజం చెప్పు.
మావయ్య గారు అడుగుతున్నారు కదండి, ఆ నిజమేంటో చెప్పేయండి. అదేనండి, మంగ జై అత్త కూతురు అని చెప్పండి. జై చెప్పాడు కదా, మీరు కూడా చెప్పండి. జై మంగను అత్త కూతురా అని పిలుస్తాడు అని చెప్పండి. అత్త కూతురు అని పిలవటం ఏంటమ్మా? జై మంగను అలాగే పిలుస్తాడు మావయ్య. మంగ జైని మామ కొడుక అని పిలుస్తుంది. అలా పిలవడం ఎందుకు? ఎందుకంటే జై శ్రియ మంగలు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు మావయ్య. అవును, మా స్కూల్లోనే చదువుకున్నారు. అప్పటి నుంచి ముగ్గురికి పరిచయం, ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఒకే స్కూల్లో చదువుకున్నంత మాత్రాన అత్త కూతురా మామ కొడుకా అని పిలుచుకుంటారా? అంటే అత్తయ్య, స్కూల్లో వీళ్ళు అత్త కూతురా అనే స్కిట్ చేశారు. అందులో బావ రోల్ని జై, మరదల్ రోల్ని మంగా వేసింది. అప్పటి నుంచి సరదాగా వీళ్ళలా పిలుచుకుంటున్నారు. బాబు, ఇది నిజమేనా? అవును అంకుల్, అందుకే మంగన అత్త కూతురు అని చెప్పాను. అవును కదా అత్త కూతురా? కరెక్ట్ మామ కొడుకా? ఇది జరిగింది మావయ్య. మీరేమో పొరపడ్డారు. పొరపాట్లు తప్పులు చేయడం ఆయనకు అలవాటే కదండి. ఆవిడకేం బుద్ధి లేదు. ఆవిడ మాటలు విని ఈయన కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.